వేసవి వచ్చిందంటే నీటి సమస్యలు సాధారణమే. కానీ గుక్కెడు నీటి కోసం ఆ గ్రామస్తులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. చలమలు తవ్వి బురద నీటినే వడపోసుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. వారానికో 10 రోజులకో ఓసారి ట్యాంకర్ల ద్వారా వచ్చే అరకొర నీరు సరిపోక ఉప్పు నీరు వాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే రాయలసీమలో దాహం కేకలు శరా మామూలే. కానీ పచ్చని పొలాలతో నిత్యం నీటితో కళకళలాడుతుందని భావించే కృష్ణా డెల్టాలో పరిస్థితులు అంతకన్నా ఘోరంగా ఉన్నాయి. కనుచూపు మేరలో నీళ్లున్నా తాగలేని పరిస్థితి. బోరు వేస్తే సముద్రపు ఉప్పు నీరు ఉబికి వాడుకోవడానికి కూడా పనికి రావడం లేదు. సముద్రానికి సరిహద్దు గ్రామంగా ఉన్న కృష్ణా జిల్లా కోడూరు మండలం బసవవానిపాలెంలో ఎక్కడా మంచినీరు దొరకని పరిస్థితి. వేసవి వచ్చిందంటే ఇక్కడ నివసిస్తున్న వారికి నిత్యం ట్యాంకర్ల నీరు సరిపోక గ్రామస్తులు ఊరి చివరి పొలాల్లో గుంతలు తవ్వుకొని ఊట నీటితో అవసరాలు తీర్చుకుంటున్నారు. బసవవానిపాలెంలో ఎక్కడ బోరు వేసినా ఉప్పు నీరే వస్తోంది. తాగేందుకు నిత్యావసరాలకు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. తాగేందుకు నీరు లేక కొన్ని మృతి చెందగా మరికొన్ని అనారోగ్యం బారిన పడ్డాయి. మాకు అసలు నీళ్ళు తాగుతాక నీళ్ళు లేవండి. ఏమన్నా గోతులు తీసుకున్నా ఉప్పు నీళ్ళు పడుతున్నాయండి. అట్టాగే గోతులే తీసుకుంటున్నామండి. 2 రోజులకు ఒకసారి మాకు ట్యాంకీ వస్తుందండి. అది కూడా ఇప్పుడు 4 రోజులు మట్టి రావట్లేదండి. పిల్లాడికి కూడా మంచినీళ్ళు తాగి మాకు మంచినీళ్ళు దొరకలేదండి. అసలు ఎవరికి చేసినా ఫోన్లు చేసినా ఏం చేసినా మాకు నీళ్ళు అసలు అనేది రావట్లేదండి. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి సంవత్సరం కట్టపక్క వచ్చేసేస్తుంది. ఎక్కడ గుంటలు తీసుకున్నా మంచినీళ్ళు పడతలా. ఈ సంవత్సరం ట్యాంకీలు రావట్లా, నీళ్లు పోయట్లా. ఈ గుంటలు తవ్వి ఉప్పు నీళ్ళు ఎత్తుకెళ్ళి పోసాం. ఇక ఆ నీళ్ళతోనే అట్టకి గుంటలు తవ్వుకుని ఆ నీళ్ళతోనే జీవిస్తున్నాం. మేము అడిగినా ఎవరు పట్టించుకుంటా. ఎలక్షన్లు అవ్వకముందు అయితే మీకు నీళ్లు పంపిస్తాము, కుళాయిలు ఇస్తాము, రోడ్లు వేస్తామని చెబుతున్నారు. కానీ మాకైతే నీళ్లు రావట్లేదు, ఏమీ రావట్లేదు. తాగటానికి మంచి నీళ్ళు ఉంటున్నాం మా ఊరికి. ఈ ఊళ్ళో ఎందుకుంటున్నామో కూడా మాకే అసలు తెలుస్తులే. మరి అది సముద్రం దగ్గరికి వచ్చి చేసింది. ఇటు వరకు ముని తీసుకుంటే బాగానే ఉండేవి. ఇప్పుడు సముద్రం దగ్గరికి వచ్చి చేసి మాకు ఉప్పు నీళ్ళే, అసలు ఉప్పు నీళ్ళు వాడుకోవటమే. తానంగా చేస్తే ఒళ్ళు మైదులు కారిపోద్ది. అసలు ఈ ఊళ్ళో ఎందుకుంటున్నాం అసలు మాకు ఏడుపు ఒకటే తక్కువ అవుతుంది. తాగునీరు కోసం 15 కిలోమీటర్ల దూరంలోని కోడూరుకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత దూరం వెళ్లలేక బురద నీటిని వడపోసుకుని తాగుతున్నామన్నారు. 3 రోజులకొకసారి స్నానాలు చేస్తున్నట్లు తమ బాధలు చెప్పుకొచ్చారు. మాకు అసలు నీళ్ళు లేక అసలు ఎంత ఇబ్బంది చచ్చిపోతున్నాం. గొడవమనండి మేము మనుషులు మీ గోతులు తోకుండా ఉప్పు నీళ్ళు ఆ నీళ్ళ బాధ ఎక్కువైందయ్యా. మాకు అసలు నీళ్ళకే అసలు ఇబ్బంది. మాకు దాంట్లో మంచిలు సవాటిగా ఉంటున్నాయి. అయ్యే తాగుతున్నాం వడగొట్టుకుని. తర్వాత మళ్ళీ ఉప్పు నీళ్ళు అయిపోతున్నాయి. ఎన్నాళ్ళు ఉన్నాయి ఉప్పు నీళ్ళతో అట్ట గొడతో మనుషులతో చచ్చిపోతున్నామండి. మాకు గత 4 సంవత్సరాల నుంచి మంచినీళ్ళు సరిగ్గా రావట్లేదండి. వచ్చిన 2 బిందులు 1 బిందె అలాగే వస్తున్నాయి వాటర్. లాస్ట్ 2 years అయితే అసలు వాటర్ పైప్ లైన్లో కూడా వాటర్ అనేది రాలేదు. ఎక్కడ గొయ్యి తీసినా కూడా 2 రోజుల్లో ఉప్పు నీళ్ళు అయిపోతున్నాయి. ఇలాగే ఎక్కడన్నా కొంచెం మంచినీళ్ళు పడే కాడ గొయ్యి తవ్వుకుని మేమందరం వచ్చి అలాగే తలా 2 బిందెలు తీసుకెళ్లి ఆ నీళ్లతోనే బతుకుతున్నామండి. ఏదైనా కుళాయి పైపులు RSCW పైప్ లైన్ ఉందంటే ఏదైనా ఆ కుళాయిల ద్వారా వచ్చేది ఒక్కొక్క బింది లేదా 2 బిందులు వస్తున్నాయండి. ఆ 2 రోజుకి మేము నీళ్ల గురించి మాత్రం చాలా సమస్యను ఎదుర్కొంటున్నామండి. ఇక్కడ మాత్రం మేము మంచినీళ్ళు తెచ్చుకోవాలన్నా ఇక్కడ నుంచి కనీసం 10 కిలోమీటర్లు కోడూరు మండలం వెళ్లి పంపుల్లో కొట్టు తీసుకుని టిన్నుల ద్వారా బతకాల్సి వస్తుందండి మా పరిస్థితి. కనీసం 2 రోజులకోసారైనా ట్యాంకర్ల ద్వారా నీరందించి తమ దాహం తీర్చాలని బసవవానిపాలెం ప్రజలు వేడుకుంటున్నారు.